హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రకృతిలోర్. ఈరోజైతే మట్టి వినాయకుడు ఎలా తయారు చేస్తారో మనం చూడడానికి వెళ్తున్నాం. అన్న, మీరు మట్టి వినాయకుడు ఎలా తయారు చేస్తారు? ఉంది కదా, చెక్కతో సెంటరింగ్ చేస్తాం. సేపు ఎలక మీద అంటే ఏ బొమ్మకి ఆ బొమ్మ తగ్గట్టు సెంటరింగ్ చేస్తాం. ఆ సెంటరింగ్ చేసి దానికి గడ్డి కడతాం. గడ్డి కట్టి సేపు ఎలకంటే ఎలక సేపు, వినాయకుడి సేపు గడ్డి కడతాం. గడ్డి కట్టే వాటికి బురద మట్టి రాస్తాం. మట్టి బాగా వాటర్ లో కలిపి మిక్స్ చేసి బురద తయారవుతుంది. ఆ బురద మట్టి రాసాక కొంత ఆరుతుంది. ఆరాక సేపు మనం ఏ సేపు కావాలో ఆ సేపు అందులో మట్టిలో ఊక కలుపుతాం. ఊక ఇసుక కలిపి మట్టుతాం మనం. ఆ మట్టిని ఊక మట్టి సేపులు తీసుకొస్తాం అనమాట. కడుపు ఇలాగ కాలు అన్ని సేపు, చేతులు సేపు వస్తుంది. వచ్చాక దానిపైన ఇంకా మంచి మట్టి ఉంటది. అంటే ఏం లేదు, మట్టిలో ఊక కలుపుకుంటా మట్టి ఇసుక మేము దానికి గట్టిగా ఉండడం కోసం అని జూటు కలుపుతున్నమాట. సేకు జనపనారతో మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి పాముతాం. ఫినిషింగ్ వస్తుంది. దాని మీద డిజైన్లు మన చేతితో కూడా చేస్తాం. ఈ డిజైన్ లో కానీ కొంచెం మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి మౌల్డ్ తో ఈ డిజైన్ పెట్టేస్తున్నాం. చక్రం అన్ని తల అన్ని చేతితో చేసుకుని పెట్టేస్తాం ఈ డిజైన్స్ అన్ని. ఫినిషింగ్ ఇంకా దీనికి ఏంటంటే వాణి వేయడానికి కోసం ఈ గోని సంచిని కట్ చేసి అది కరెక్ట్ షేప్ లో మనం బురదలో పెట్టి వేసుకుని అలా షేప్ చేసుకుంటాం. ఈ పంచి అంచులు కూడా సేమ్ అంతే, మనం గోడుతోనే వేయొచ్చు, లేదంటే చేతితో కూడా పచ్చి అనేది ఉండదు. దీనికి ఏంటంటే బొమ్మ మట్టిలో అదే పచ్చిగా ఉన్నప్పుడు ఇందులో వాటర్ ఉంటది కాబట్టి, మాయిశ్చర్ ఉంటది కాబట్టి మామూలుగా ఉంటది. అదే బాగా ఆరిపోయిన తర్వాత కొంచెం పగులు వస్తాయి. చూడండి, బొమ్మ పగులు వచ్చాయి కదా, అలా వస్తాయి కంపల్సరీగా. ఈ మట్టి అయిన తర్వాత కంపల్సరీగా వస్తుంది. దానికి ఏంటంటే పెయింటింగ్ వేసే ముందు మట్టితో కొంత కవర్ చేసి దాని మీద పుట్టి పెట్టి ఫినిషింగ్ చేస్తాం. పేపర్ కొట్టి ఫినిషింగ్ చేస్తాం. బాగా ఆరిపోవాలి. పుట్టి పెట్టాలంటే బొమ్మ ఇలా ఆరిపోవాలి. బొమ్మ పూర్తిగా ఆరిపోవాలి. పెయింటింగ్ వేయడానికి కోసమైనా పుట్టి పెట్టాలి. ఎన్ని రోజుల ముందు అన్న చేశారు ఈ బొమ్మ? ఇది చేసి 4 రోజులు అయిపోయింది. 4 దాటి అయింది మీ తయారు. ఈ బొమ్మ తయారవడానికి 10 days పట్టింది. మొత్తం సేపు అంతా తయారవడానికి. పుట్టి పెట్టి ఫైనల్ ఫినిషింగ్ పేపర్ కొట్టేస్తాం. పేపరింగ్ అంతా అయిపోయాక ఇక పెయింట్ సిమెంట్ ఫ్రేమ్ వేస్తాం. సిమెంట్ ఫ్రేమ్ వేసి అది కొంత ఆరాక ఇక నెక్స్ట్ మన కలర్స్, ఫ్లోరసెంట్ కలర్స్ ఉంటాయి, ఎమ్ఎల్సెంట్ కలర్స్ ఉంటాయి. ఇంకా వాటితో పాటు ఇంకా డిస్టెంబర్ కలర్స్ ఉంటాయి. మనకి ఏ కలర్ అయితే మనకి సూటబుల్ అవుద్దో మన కన్వీనియంట్ గా ఉంది కలర్స్ వేసుకుంటాం. దానికి కస్టమర్ ఈ కలర్ కావాలి మాకు వినాయకుడి బొమ్మ గట్టి, ఆ కలర్ బట్టి కలర్ వేస్తాం. ఈ కిరీటాలకి చెంకి వేస్తాం. ఈ పంచులకి వాణిలకి చెంకి కలర్ వేస్తాం. కొంతమంది ఏంటంటే క్లాత్ డెకరేషన్ కావాలంట, వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి క్లాత్ కూడా వేస్తాం. లేదు ఓన్లీ ప్లెయిన్ పెయింటింగ్ తో డిజైన్ చేయండి అంటే చెంకి వేయకుండా అలా కూడా చేస్తాం. ఫైనల్ అంతా అయిపోయి ప్యాకింగ్ బొమ్మ తీసుకుని ఇదేంటంటే మనకి చెక్కతో వెళ్ళిపోద్ది. బొమ్మ చెక్కతో వెళ్ళిపోద్ది. ఇది బరువు మ్యాక్సిమం ఈ బొమ్మ బరువు మీకు 1 గంట దాకా ఉంటది. మట్టి ఎండ తర్వాత కొంచెం బరువు డ్యామేజ్ రాకుండా మేము పెయింటింగ్ వేసే ముందు మొత్తం క్లియర్ చేస్తాం. డ్యామేజ్ అంటే మీరు ఏం చేస్తారంటే బొమ్మ తీసుకెళ్లేటప్పుడు హైట్ ఎక్కువ ఉండకూడదు. వెహికల్ గోతులు దించుకుంటూ స్లోగా వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఈ బొమ్మకి అయితే మామూలు లగేజ్ ఆటో గానీ టాటా ఏస్ గానీ అనుకో సింపుల్ గా వెళ్ళిపోద్ది. ట్రాక్టర్ ఎక్కించారు అనుకో హైట్ ఎక్కువ ఉంటది. మళ్ళీ మనకి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ జంపింగ్ డ్యామేజ్ అవుతుంది. అలా తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త తీసుకెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మాకు ఎక్కడ అంటే శ్రీకాకుళం, ఇది చిన్న రిచంద్రపురం, పాతపట్నం, శ్రీకాకుళంలో వస్తాడు. అక్కడ ఒక బొమ్మ ఉంది, రాజ్యం కూడా వెళ్తుంది. అంత లాంగ్ వెళ్తున్నాయి అంటే మన ప్రతి సంవత్సరం వస్తాను కాబట్టి తీసుకెళ్లడంలోనే మనం ఉంటది. ఆ బొమ్మ మనం తీసుకెళ్ళడం, అక్కడ దించడం అనేది జాగ్రత్త చేసుకున్నాం. ఎలాగైనా ఏదైనా డ్యామేజ్, మీకు ప్యూర్ బొమ్మ డ్యామేజ్ అవుద్ది. గట్టిగా ఎత్తిస్తే అదైనా డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా? అదేంటో మనం తీసుకెళ్లి జాగ్రత్త ఎక్కించడంలోనే ఉంటది. స్టార్టింగ్ రేట్స్ ఎంత ఉంటాయన్న? స్టార్టింగ్ రేట్ మీకు సైజ్ బట్టి, మీకు అడుగు సైజు నుంచి 12 అడుగుల సైజు వరకు మేము బొమ్మలు చేస్తాం. అడుగు సైజ్ అయితే చిన్న బొమ్మ, పూజ బొమ్మ, అది 150-200 ఉంటుంది. అదే మీకు 3 అడుగుల బొమ్మ అంటే 5,000, 4,000 ఉంటుంది. ఇప్పుడు ఈ బొమ్మ అయితే 45,000 చేసాం. ఇంకా అంటే బొమ్మ మోడల్ బట్టి రేట్ ఉంటది, డిజైన్ బట్టి రేట్ ఉంటది. లేదు సింపుల్ గా ఉన్న బొమ్మ ఇప్పుడు ఈ బొమ్మ అయితే 15,000 ఉంటది. సింపుల్ గా ఇలాగ మీద కూర్చున్నది కాబట్టి. అదే దీన్ని ఇంకా వేరే డిజైన్ తో చేయాలి అక్కడ ఉంది, అది 20,000.
అంటే వెంకటేశ్వర మోడల్ అని. అది మనం చేసే వర్క్ బట్టి మనం దాని మీద ఎంత పని పెడతామో అంతే డబ్బులు. ఎన్ని రోజులు పడుతుంది అన్న బొమ్మ తయారు చేయడానికి? బొమ్మ అది చెప్తాను కదా, మనం చేసే మోడల్ బట్టి డిజైన్ బట్టి బొమ్మ తయారు చేయడానికి 3 days పట్టింది. 3 days లో అయిపోతుంది. ఎంతమంది అంటే అది 3 members అలా వర్క్ చేస్తాం కంటిన్యూగా. అంటే ఒక్కొక్కరు వర్క్ అనమాట. ఒకరికి కంటిన్యూ ఒక్క పర్సన్ చేయాలంటే 5 days తీసుకుంటుంది అనమాట. ఈ బొమ్మ తయారవ్వాలంటే మొత్తం అన్ని వర్క్ తనే చేయాలి. మొత్తం అంత వర్క్ చేస్తారు, డిజైన్ వర్క్ చేస్తారు, మొత్తం అన్ని గడ్డి కట్టలు అన్ని మొత్తం టోటల్ గా అన్ని చేస్తారు. పెయింటింగ్ A to Z బొమ్మ సెంటరింగ్ చేసి తయారయ్యి ఆర్డర్ ఇచ్చేది అదే కస్టమర్ తీసుకెళ్లేంత వరకు వర్క్ చేస్తారు. మీది ఒకటేనన్నా ఇంకెక్కడైనా ఉన్నాయా? షెడ్ అంటే ఇది మాది 2 అనమాట. ఇది ఆ ఇల్లు అట్లా వేరే దగ్గర అంటే మా అన్నయ్య వాళ్ళు చేస్తారు, రాయగడ, ఒడిశాలో రాయగడ చేస్తారు. అంటే ముందు లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో తయారు చేశాము. అంటే ఇక్కడ పాతపట్నం పండగలకి కూడా బొమ్మ విగ్రహాలు తయారు చేశాము. పాతపట్నం పండగలకి వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి 9 years చేస్తారు పండగలు చేస్తారు. అమ్మవారి పండుగలు ప్రతి వీధికి ఒక కాన్సెప్ట్ బట్టి బొమ్మ పెట్టుకుని వాళ్ళు డెకరేషన్ కోసం పెట్టుకుంటారు. ఆ బొమ్మలు తయారు. ఈ మధ్యన ఏంటంటే హరిశ్చంద్రపురంలో శివరాత్రికి బొమ్మలు తయారు చేశారు. మహాశివరాత్రికి వాళ్ళు జస్ట్ ఎగ్జిబిషన్ టైప్ గా అంటే శివుడు పార్వతి ఒక కైలాసంలో కూర్చున్నట్టు, వినాయకుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, సూర్యనారాయణ రథం, అంటే నెక్స్ట్ అదే కాళీమాత అమ్మవారు, దేనికి కావాలంటే ఏది కావాలంటే. దాంతో పాటు మట్టితోనే కాకుండా మేము సిమెంట్ విగ్రహాలు చేస్తాం. పిఓపి కూడా వర్క్ వచ్చు. అంటే ఇక్కడ అయితే చేయము పిఓపి వర్క్ కూడా చేస్తాం. మట్టి, సిమెంట్, పిఓపి. నెక్స్ట్ అంటే టెంపుల్ పెయింటింగ్, టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా వర్క్. లొకేషన్ సొంతూరు. వర్క్ నేర్చుకుంటే విజయనగరంలో అంటే పెయింటింగ్ వర్క్, సిమెంట్ వర్క్ అంటే విజయనగరంలో నేర్చు. ఇదంటే చిన్నప్పటి నుంచి మాకు మట్టి వర్క్ వచ్చు. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మాకు అంటే మా ఫ్యామిలీలో మాది క్యాస్ట్ కుమ్మరి కాబట్టి మట్టి పని తెలుసు. ఈ డిజైన్ వర్క్ అంతా మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అంటే మట్టి బొమ్మలు తయారు చేయడం. సిమెంట్ వర్క్, అదర్ పెయింటింగ్ వర్క్ అంతా విజయనగరంలో గురువు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం.